ఇప్పటికే 115 కంటే ఎక్కువ మూలకాలు ఉన్నాయని తెలుసుకున్నారు. అవి సాధారణంగా ఎలా ఉంటాయో మీరు ఊహించారా? ఆక్సిజన్, నైట్రోజన్ మరియు హైడ్రోజన్ వంటి అనేక మూలకాలు డయాటామిక్ అణువులుగా ఉన్నాయని మనం చూసాము. ఈరోజు మనం వాటి బంధాన్ని కనుగొనబోతున్నాము. మొదలు పెడదాం. నా పేరు బిందు. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగింపులో మీరు దీని గురించి అర్థం చేసుకోగలరు. లూయిస్ మరియు కోసెల్ చేత రూపొందించబడిన ఎలక్ట్రానిక్ వ్యాలెన్సీ సిద్ధాంతం. అయోనిక్ మరియు సమయోజనీయ బంధాలు. అయోనిక్ సమ్మేళనం ఏర్పడటం, సమయోజనీయ సమ్మేళనం ఏర్పడటం. కీలక పదాలు: నోబుల్ వాయువులు, అష్టక నియమం, రసాయన బంధం, అయోనిక్ బంధం, సమయోజనీయ బంధం. కేటయాన్ మరియు యానయాన్. సెషన్ను ప్రారంభించే ముందు కాన్సెప్ట్ మ్యాప్ని పరిశీలిద్దాం. ఎలక్ట్రాన్ల పరంగా అణువుల మధ్య రసాయన బంధం ఏర్పడటాన్ని వివరించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. అయితే ఈ భావనకు సంతృప్తికరమైన వివరణను 1916లో కోసెల్ మరియు లూయిస్ అందించారు. వారు ఈ భావనను స్వతంత్రంగా అందించారు. వారి సిద్ధాంతానికి ఆధారం ఎలక్ట్రాన్ల పరంగా వాలెన్స్. వారు ఆక్టేట్ నియమం యొక్క ప్రతిపాదనకు దారితీసిన నోబుల్ వాయువుల రసాయన చర్య లేకపోవడం ఆధారంగా వాలెన్స్ యొక్క తార్కిక వివరణను అందించారు. మూలకాల యొక్క పరమాణువులు రసాయన మార్పులకు గురవుతాయి. ఇవి 8 బాహ్య షెల్ ఎలక్ట్రాన్లతో వాటి పరమాణువులను వదిలివేయడానికి సహాయపడతాయి అని పేర్కొనవచ్చు. మీరు ప్రధాన సమూహ మూలకాల పరమాణువుల యొక్క ఆచరణాత్మక ప్రవర్తనను గమనిస్తే అవి రసాయన మార్పులకు లోనవడానికి అనుమతించబడినప్పుడు అవి బయటి షెల్లలో యాక్టివ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ను పొందటానికి ప్రయత్నిస్తాయి. ఈ క్రింది దృష్టాంతాలతో దీనిని అర్థం చేసుకుందాం. గ్రూప్ 1A మూలకాలు వాటి పరమాణువుల నుండి ఒక వాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ను కోల్పోవడానికి ప్రయత్నిస్తాయి. అవి వాటి బయట షెల్లలో ఆక్టెట్ను పొందే సంబంధిత ఏకమాత్ర ధనాత్మక అయాన్లను ఏర్పరుస్తాయి. అయితే గ్రూప్ 2A మూలకాలు తమ అణువుల నుండి 2 వాలెన్స్ ఎలక్ట్రాన్లను ఇదే కారణంతో వదిలివేస్తాయి. మరియు అదేవిధంగా గ్రూప్ 3A మూలకాలు సంబంధిత ట్రై పాజిటివ్ అయాన్లను ఏర్పరుస్తుంది. ఇప్పుడు మనం గ్రూప్ 6A మూలకాల కోసం కనుగొన్నట్లయితే
రసాయన మార్పుల సమయంలో అవి 2 ఎలక్ట్రాన్లను వాటి పరమాణువుల వాలెన్స్ షెల్లలోకి పొందేందుకు ప్రయత్నిస్తాయి మరియు వాటి బయట షెల్లలో ఆక్టెట్ పొందే సంబంధిత యానయాలను ఏర్పరుస్తాయి. సమూహం 7A మూలకాలు సంబంధిత ఏకమాత్ర యానయాన్లను ఏర్పరుస్తాయి. గ్రూప్ 8A మూలకాలు నోబుల్ వాయువులు ఎలక్ట్రాన్లను కోల్పోవడానికి లేదా పొందేందుకు ప్రయత్నించవు. కింద వాస్తవాల ఆధారంగా కోసెల్ అయానిక్ బంధాన్ని ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ ప్రతిపాదించాడు. ఒక మూలకం యొక్క పరమాణువు నుండి మరొకదానికి ఎలక్ట్రాన్ల బదిలీ కారణంగా అధిక చర్యాశీలక క్షార లోహాలు 1A మరియు అధిక చర్యాశీలక నాన్ మెటల్స్ హాలోజన్లు 7A వంటి 2 అసమాన మూలకాల పరమాణువుల మధ్య అయానిక్ బంధం ఏర్పడుతుంది. హీలియం తప్ప నోబుల్ వాయువులు వాటి పరమాణువుల వాలెన్స్ షెల్లలో 8 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి. అవి రసాయనికంగా క్రియారహితంగా మరియు స్థిరంగా ఉన్నాయి. లోహ పరమాణువుల నుండి అలోహానికి ఎలక్ట్రాన్ల బదిలీ కారణంగా ఏర్పడే ధనాత్మక అయాన్లు క్యాటయాన్స్ మరియు రుణాత్మక అయాన్లు యానయాన్లు మధ్య ఎలక్ట్రోస్టాటిక్ శక్తుల ఆకర్షణ శక్తి వలన రసాయన బంధాలను ఏర్పరుస్తాయి. అయాన్లు అని పిలువబడే చార్జ్డ్ కణాల మధ్య ఈ బంధం ఉన్నందున దీనిని అయానిక్ బంధం అంటారు. కొన్నిసార్లు ఎలక్ట్రోస్టాటిక్ శక్తుల ఆధారంగా బంధాన్ని స్థిర విద్యుత్ బంధం అని కూడా అంటారు. ఎలక్ట్రాన్ల పరంగా వాలెన్స్ భావన వివరించబడినందున దీనిని ఎలక్ట్రోవాలెంటెడ్ బాండ్ అని కూడా అంటారు. సోడియం క్లోరైడ్ సోడియం మరియు క్లోరిన్ మూలకాల నుండి ఏర్పడుతుంది. దీనిని ఈ క్రింది విధంగా వివరించవచ్చు. సోడియం Na అణువు ఆక్టెట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ను పొందడానికి ఒక ఎలక్ట్రాన్ను కోల్పోయినప్పుడు అది ఒక కేటయాన్ను ఏర్పరుస్తుంది. క్లోరిన్ Na పరమాణువు నుండి ఎలక్ట్రాన్ను పొంది యానయాన్ను ఏర్పరుస్తుంది. Na మరియు Cl పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్ల బదిలీ Na మరియు Cl అయాన్లు ఏర్పడటానికి దారితీస్తుంది. ఈ వ్యతిరేక ఛార్జ్ చేయబడిన అయాన్లు ఎలక్ట్రోస్టాటిక్ శక్తుల కారణంగా ఒకదానికి ఒకటి ఆకర్షితులై సోడియం క్లోరైడ్ NaCl సమ్మేళనాన్ని ఏర్పరుస్తాయి. ఉదాహరణ: సోడియం క్లోరైడ్ క్రిస్టల్లో ప్రతి Na చుట్టూ 6 Cl మరియు ప్రతి Cl 6 Na అయాన్లతో చుట్టబడి ఉంటుంది. స్ఫటికాకార స్థితిలోని అయానిక్ సమ్మేళనాలు క్రమబద్ధంగా అమర్చబడిన కేటయాన్లు మరియు 3 కోణాలలో ఎలక్ట్రోస్టాటిక్ ఆకర్షణ శక్తుల ద్వారా కలిసి ఉండే యానయాన్లను కలిగి ఉంటాయి. సోడియం క్లోరైడ్ యొక్క క్రిస్టల్ నిర్మాణం క్రింద ఇవ్వబడింది. NaCl ముఖం కేంద్రీకృత క్యూబిక్ లాటిస్ క్రిస్టల్ నిర్మాణాన్ని కలిగి ఉంటుందని చెప్పబడింది.
ఇచ్చిన ఛార్జ్ యొక్క ఇచ్చిన అయాన్ చుట్టూ ఉండే వ్యతిరేక ఛార్జ్ యొక్క అయాన్ల సంఖ్యను ఆ ఇచ్చిన అయాన్ యొక్క సమన్వయ సంఖ్య అంటారు. సాధారణంగా లోహాల మూలకాలు వాటి వ్యాలెన్స్ షెల్లో ఆక్టెట్ను పొందేందుకు ఎలక్ట్రాన్లను కోల్పోతాయి. ఈ లక్షణాన్ని లోహధర్మం లేదా ధన విద్యుదాత్మకత అంటారు. అదేవిధంగా ఆక్సిజన్, ఫ్లోరిన్ మరియు క్లోరిన్ వంటి అలోహాలు ఎలక్ట్రాన్ను పొందడం ద్వారా జడవాయువుల మూలకాల యొక్క ఎలక్ట్రాన్ ఆకృతీకరణను పొందుతాయి. ఈ లక్షణాన్ని మూలకం యొక్క అలోహధర్మం లేదా రుణ విద్యుదాత్మకత అంటారు. 1.9కి సమానమైన లేదా అంతకంటే ఎక్కువ రుణ విద్యుదాత్మకత తేడాతో మూలకాల పరమాణువుల మధ్య అయానిక్ బంధం ఏర్పడుతుంది. కేటయాన్లను ఏర్పరచడానికి ఎలక్ట్రాన్లను కోల్పోయే ధోరణి లేదా యానయాన్లను ఏర్పరచడానికి ఎలక్ట్రాన్లను పొందడం పరమాణు పరిమాణం, అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ అనుబంధం మరియు రుణ విద్యుదాత్మకతపై ఆధారపడి ఉంటుంది. తక్కువ అయనీకరణ శక్తి, తక్కువ ఎలక్ట్రాన్ అనుబంధం, అధిక పరమాణు పరిమాణం మరియు తక్కువ రుణ విద్యుదాత్మకత కలిగిన మూలకాల పరమాణువులు కేటయాన్లను ఏర్పరుస్తాయి. లూయిస్ 1916 కొన్ని మూలకాల పరమాణువులు వాటి మధ్య ఎలక్ట్రాన్ల బదిలీ లేకుండా వాటి వ్యాలెన్స్ షెల్లలో ఆక్టేట్ను సాధించగలవని ప్రతిపాదించారు. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పరమాణువులతో పంచుకోవడం ద్వారా వారు తమ వ్యాలెన్స్ షెల్లలో ఆక్టేట్ కాన్ఫిగరేషన్ను పొందవచ్చు. రెండు పరమాణువుల మధ్య పంచుకున్న ఎలక్ట్రాన్లు రెండు పరమాణువులకు చెందినవి మరియు వాటి మధ్య ఎలక్ట్రాన్ల భాగస్వామ్యం సమయోజనీయ బంధం అని పిలువబడే రసాయన బంధం ఏర్పడటానికి దారితీస్తుంది. N పరమాణువు యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2, 5 మరియు వ్యాలెన్స్ షెల్లో ఆక్టేట్ కలిగి ఉండాలంటే దానికి మరో 3 ఎలక్ట్రాన్లు అవసరం. 2 నైట్రోజన్ పరమాణువులు ఒకదానితో ఒకటి చేరుకున్నప్పుడు ప్రతి అణువు బంధం కోసం 3 ఎలక్ట్రాన్లను అందిస్తుంది. 3 జతల రూపంలో 2 నైట్రోజన్ పరమాణువుల మధ్య 6 ఎలక్ట్రాన్లు పంచుకోబడతాయి. కాబట్టి N2లో 2 నైట్రోజన్ పరమాణువుల మధ్య ట్రిపుల్ బాండ్ ఉంది. బంధ దూరం లేదా బంధ దైర్ఘ్యం అనేది సమయోజనీయ బంధాన్ని ఏర్పరిచే రెండు పరమాణువుల కేంద్రకాల మధ్య సమతౌల్య దూరం. బాండ్ ఎనర్జీ లేదా బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అనేది ఒక డయాటోమిక్ సమయోజనీయ సమ్మేళనం యొక్క రెండు పరమాణువుల మధ్య సమయోజనీయ బంధాన్ని దాని వాయు స్థితిలో విచ్ఛిన్నం చేయడానికి అవసరమైన శక్తి. ఏదైనా రెండు పరమాణువుల మధ్య సమయోజనీయ బంధం ఏర్పడినప్పుడు పరమాణువుల స్వభావంతో సంబంధం లేకుండా బంధ పొడవులు మరియు బంధ శక్తులు ఒకే విధంగా ఉంటాయని అంచనా. కానీ బంధాన్ని ఏర్పరిచే పరమాణువులు వేర్వేరుగా ఉన్నప్పుడు బాండ్ లెంగ్త్లు మరియు బాండ్ ఎనర్జీలు ఒకేలా ఉండవని ఆచరణాత్మకంగా గమనించబడింది. సిద్ధాంతం అనేక సమ్మేళనాల బంధ కోణాన్ని వివరించలేకపోయింది, అంటే అణువుల ఆకృతులను వివరించడంలో విఫలమవుతుంది.
మీరు నేర్చుకున్నారు. అయాన్లు వరుసగా ఎలక్ట్రాన్ల నష్టం లేదా లాభం ద్వారా ఏర్పడిన ధనాత్మకంగా లేదా రుణాత్మకంగా ఛార్జ్ చేయబడిన కణాలు. ఏదైనా రెండు పరమాణువులు లేదా పరమాణువుల సమూహం మధ్య ఉండే బలం ద్వారా స్థిరమైన పదార్థాన్ని ఏర్పడడాన్ని రసాయన బంధం అంటారు. పరమాణువు యొక్క బయటి కవచాన్ని వాలెన్స్ షెల్ అంటారు మరియు ఈ షెల్లోని ఎలక్ట్రాన్లు వాలెన్స్ ఎలక్ట్రాన్లు అంటారు. సున్నా సమూహానికి చెందిన వాయువులు ఇతర పరమాణువులతో కలపడానికి ఇష్టపడని కారణంగా వాటిని నోబుల్ వాయువులు అంటారు. హీలియం తప్ప అన్ని ఇతర నోబుల్ వాయువులు వాటి వాలెన్స్ షెల్లలో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ను కలిగి ఉంటాయి.